మీ షో ఎక్కడున్నా ఎప్పుడున్నా ప్రతిసారి అటెండ్ అవుతుంటా. అనంతపురం రాలేకపోయాను. అయ్యో పర్లేదు సార్, అన్ని సార్లకి రావాలని లేదు. నెక్స్ట్ ఇయర్ రాజమండ్రి ప్లాన్ చేయండి మీరు. ఏమండి చెప్పండి సార్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా నాకు? నేను ఇస్తాను సార్. సరే అండి, థ్యాంక్స్ అండి. విజయభాస్కర్ అండి నా పేరు. అయ్యో మీరు తెలుసు సార్. ఒరిస్సాలో వీడియోలు చేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేనైతే హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి రైతుబడి యూట్యూబ్ ఛానల్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగిందండి. రైతు అగ్రి షోకి అయితే నేను రావడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్లో ఎటువంటి స్టాల్స్ పెట్టారు, ఎంతమంది రైతులు హాజరయ్యారు అనేది తెలుసుకోవడం కోసం నేను కూడా నిడదవోలు నుంచి అయితే ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగిందంటే నేను కూడా ఈ అగ్రి షోకి అటెండ్ అవుదామని చెప్పి ఇప్పుడే టికెట్ తీసుకున్నానని లోపలికి వెళ్తున్నాను. లోపల ఎటువంటి స్టాల్స్ పెట్టారు, ఎవరెవరు రైతులు వచ్చారు, ఎటువంటి ఆధునిక యంత్ర పరికరాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని మీకు నా రాబోయే వీడియోలో మీకు తప్పనిసరిగా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. మీరు కూడా ఈ వీడియోలో అయితే చివరి వరకు చూసి ఆదరించి మీరు కూడా తగిన సమాచారాన్ని ఈ వీడియోల ద్వారా పొందుతారని నేను ఆశిస్తున్నానండి. రండి మరి లోపలికి వెళ్దాం. నర్సరీలకు, పూల మొక్కలకి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కడియం నుంచి ఇక్కడ ఒక నర్సరీ స్టాల్ అయితే ఏర్పాటు చేశారండి. సప్తగిరి నర్సరీ అంట. ఇక్కడికి వెళ్ళి ఈ స్టాల్ను నిర్వహిస్తున్నటువంటి ఆ యజమాని గారితో మాట్లాడదామండి. సార్ మీ పేరు ఏం పేరండి? నమస్తే అండి, నా పేరు దుర్గారావు అండి. మాది సప్తగిరి నర్సరీ. దుర్గారావు గారు. ఏమేమి మొక్కలు ఉన్నాయండి ఇక్కడ? మా దగ్గర అన్ని ఎగ్జోటిక్ ఫ్రూట్ రకాలు ఉంటాయండి. పళ్ళ రకాలు మామిడిలో కొత్త రకాలు ఉంటాయండి. మియాజాకి, నామ్డాక్మై, టామీ అట్కిన్స్, కాలపాడి మ్యాంగో, కట్టిమోని మ్యాంగో, ఇటువంటివన్నీ ఉంటాయండి. వాటితో పాటు మన బంగినపల్లి, పునాస మామిడి, కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసం, పండూరు మామిడి, ఈ రకాలన్నీ కూడా ఉంటాయండి. అలాగే వాటర్ యాపిల్స్లో కొత్త రకాలు వచ్చినాయండి ఈ మధ్య. ఈ జంబో రెడ్ గట్ట ఈ వయసు నుంచి మనకి ఫ్లవరింగ్ పూతలు కూడా వస్తుంటాయండి. కాయలు బాగుంటాయండి. ఈ ప్రజెంట్ లేటెస్ట్ అండి. అలాగే సరార్థర్ కాటన్ నేరడానండి, మొక్కను మనం తయారు చేసిన కాటన్ గారి పేరు పెట్టండి. చూపించానండి. ఇవి ఇలా ఉంటాయండి మనకి తయారైతే. అవునండి, ఇది లాంగ్ రెడ్ అండి దీని పేరు. ఇందులో లాంగ్ రెడ్ ఉందండి, జంబో రెడ్ ఉందండి, లాంగ్ వైట్, ఎగ్ వైట్, ఈ 4 ప్రజెంట్ లేటెస్ట్ అండి. చాలా బాగుంటాయండి రాబోయే రోజుల్లో. ఇలాంటివి కూడా మనం ఇసుక నేలలో, ఎర్ర ఇసుక నేలలో, తేలికపాటి నేలలో ఏం పండించాలన్నా కూడా ఇలాంటి వేసుకుంటే అండి సమ్మర్ ఫ్రూట్ అండి. మన ఫిబ్రవరి, మార్చి నుంచి మే, జూన్ దాకా ఉంటాయండి. ఇదండి కాటన్ నేరేడు అంటే ఈ వయసు నుంచి ఇలా ఫ్లవరింగ్ వచ్చేద్దండి. 2 ఏళ్ళ వయసు నుంచి కాయలు కాసేద్దండి. నేరేడు పండు అండి. ఫిలిప్పీన్స్ కంట్రీది అండి ఇది. థాయిలాండ్ ఫార్మర్ తెచ్చుకుంటే థాయిలాండ్ నుంచి మనం తెచ్చండి. ఇక్కడ కాటన్ గారి పేరు పెట్టామండి దీనికి. దీన్ని ఎవరెవరో పట్టుకెళ్ళి ఏ పేర్లు మార్చేసుకున్నారు అనుకోండి. దీని ఒరిజినల్ నేమ్ వచ్చి సరార్థర్ కాటన్ నల్ల నేరేడు అండి. అవును, ఇది మల్బరీలో మెరూన్ వెరైటీ అనమాట. దీన్ని వైన్ తయారీకి ఉపయోగిస్తున్నారండి బయట దేశాల్లో. ద్రాక్ష తోటలో పండించండి వైన్ తయారీ. అంటే నీళ్ళు తక్కువ ఉన్నా కూడా పండించుకోవాలండి దీన్ని. ఈ వచ్చే తెల్ల గులాబీలోనండి పండూరు మామిడి అండి. తెల్ల గులాబీ, పండూరు మామిడి, మల్లికా మ్యాంగో, అలాగే బంగినపల్లి, పునాస మామిడి, ఇవన్నీ రకాలండి. అన్నీ కూడా కొబ్బరి మామిడి, కోకోనట్ మామిడి అండి. ఇదిగోండి, ఇది వచ్చి ఎక్సలెంట్ ఫ్రూట్ అనమాట. కేజీ వచ్చి 800 నుంచి 1000 రూపాయలు ఉంటుందండి. దీని పేరు రోజ్ యాపిల్. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ మొక్క వచ్చి 600 రూపాయలు అండి. ఇది థాయిలాండ్ వెరైటీ. ఇండియన్ వెరైటీ అయితే ఇంకా తక్కువ ఉంటుందండి. ఎయిర్ లేరింగ్ అండి. తల్లి చెట్టు మీద ఎయిర్ లేరింగ్ చేసినాయండి. ఇది వచ్చండి థాయ్ క్వీన్ సపోటానండి. ఒక్క సపోటాగా 1/4 కిలో సైజు నుంచి 400 గ్రాములు వద్దండి. అండ్ కీపింగ్ క్వాలిటీ 5 నుంచి 6 రోజులు ఉంటుందండి. పాడవదు. ఈ మొక్క వయసు సంవత్సరం అండి. గ్రాఫ్టెడ్. మనం 3 ఏళ్ళు పెంచాలని 4 ఏళ్ళు కానీ కాయలు ఆశించి కుళ్ళిపోయిన కాయలు తీసుకుని నేను ఫారెన్ ఎక్స్పోర్ట్ చేస్తే నాకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారని చెప్పి ఆ కాయలు కింద పాడిపోయించారు తప్ప కొనలేదనమాట అండి. ఇలా కవర్ ప్యాకింగ్ చేస్తే అండి మీకు 20 రూపాయలు ఇచ్చి కాయ 35 రూపాయలు ఇస్తారండి. ఒక 5 రూపాయలు కవర్కి పోయినా కానండి నికరాదాయం ఉంటుంది. కంపల్సరీ కవర్ మాత్రం ప్రతి పంటకే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే పండుగ అనేది చాలా నష్టం చేస్తుందండి రైతుకి. నేలపాలు అయిపోతుంది పంట అంతా. కాబట్టి పండుగ బారి నుంచి కాపాడుకోవడానికి ఇంతకంటే మార్గం లేదండి. కంపల్సరీ ప్రతి రైతు అన్నారు కదా, అది ఎక్కడ ఉందండి సార్?
అవునండి, ఒరిజినల్ అండి. మియాజాకి మొక్క అండి ఇది. దీని అంత ప్రత్యేకత ప్రత్యేకత ఎలాగంటే చెప్పిన ఏం కదండి, జపాన్లో మామిడి పండదు. పండలేని వాతావరణంలో పాలిహౌస్ వేసి పాలిహౌస్లో జియోథర్మల్ ఫార్మింగ్ అని ఒక సిస్టమ్ పెట్టండి. ఆ సిస్టంలో పండించారు కాబట్టి ఆ రైతుని ఎంకరేజ్ చేయడానికి ఆ జపాన్ గవర్నమెంట్ 1000 కాయలు పండితే 200 కాయలు తీసి ఆప్షన్ సెంటర్లో పాట పెడుతుందండి. దానివల్ల ఆ కాయలు 2 కాయలని $4,000 పడుతున్నారండి. వాళ్ళు $4,000. అది ఇండియాలోకి తెచ్చి కన్వర్ట్ చేస్తే మన రూపాయలు 2,70,000 అవుతుందండి. అలాగే వార్తల్లో హైప్ తప్ప ఏం కాదండి. ఇది కూడా మన మామిడికాయలతో పాటు ఒక మామిడికాయ వద్దు మన దగ్గర, కాకపోతే కొంత స్పెషల్గా చూస్తారు. కానీ పండించుకోవచ్చండి. కానీ అవుట్డోర్ కన్నా ఇండోర్లో పండితే చాలా బాగుందండి. చాలా బాగుందండి. అంటే పాలి హౌస్లో పండించామనుకోండి, జపాన్లో ఏ గ్లామర్ వచ్చిందో అదే గ్లామర్ వస్తుంది. కానీ అవుట్డోర్లో పండితే అంత గ్లామర్ రాదు. కానీ రంగు మంచి అరోమా రెండు స్పెషల్ అండి. తీసేయక్కర్లేదు, అందరూ పెంచుకోవచ్చండి. కానీ లక్షలు వస్తాయని మాత్రం ఆశించి పెంచకూడదు. ఏంటి 100 రూపాయలు 150 రూపాయలు ఇస్తే పండుకి మంచి రేట్ ఇచ్చినట్టే అండి మనకి. ఇది కూడా మంచిదండి, కట్టిమోని అని చెప్పి సీజన్ లాస్ట్లో వద్దండి. మ్యాంగో మన నీలం మామిడి పళ్ళు అయిపోయి కూడా వద్దనమాట అండి సీజన్ లాస్ట్లో. ఇది మంచిది. ఇది టామీ అట్కిన్ అండి, అమెరికా ఫ్లోరిడాలో మంచి ఫేమస్ వెరైటీ అండి. ఫ్లోరిడా అంతా ఇదే పండిస్తారండి. అక్కడ వృద్ధులు ముసలోళ్ళు తింటా కూడా పనిచేద్దాం అనమాట. ఎందుకంటే బ్రిక్స్ తక్కువ ఉంటుందండి ఇందులో, 12% 13% బ్రిక్స్ ఉంటుంది అంతే. కాబట్టి ముసలోళ్ళు కూడా తింటాక బాగుంటుందని చెప్పి దీన్నే పండిస్తారండి. అంటే ఏజ్డ్ పర్సన్ కదా అందరూ అండి, దానికోసం. ఇదండి మన నామ్ దాక్మే గోల్డెన్ మ్యాంగో. అంటే ఇయర్లీ 2 times కంపల్సరీ వద్దండి. ఇది ఆగస్టులో కొన్ని కాయలు తక్కువ కాయలు కాదండి. మే నెలలో అయితే ఫుల్ అండి. కాయ మాత్రం అద్భుతం, చాలా బాగుంటుందండి టేస్ట్ పరంగా. ఇవ్వండి, ఇదేమో ఎగ్ వైట్ వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ ఎగ్ వైట్ అండి, చాలా బాగుంటుంది. ఎరుపు తెలుపు వద్దు అనమాట అండి. ఇది వచ్చండి జపనీస్ రోజ్ గోవానండి. ఇంక జాంకాయ యాపిల్ పని చేయదండి దీని ముందు, ముందు అంత అద్భుతంగా ఉంటుంది జాంకాయ. కింగ్ అండి. కానీ ఫుల్ బ్లాక్ సాయిల్లో పండించుకుంటే బాగుంటుందండి. రెడ్ సాయిల్లో నెమటోడ్ వచ్చేస్తుందండి. దీనికి కూడా కవర్ కట్టి ప్యాక్ చేయాలి కంపల్సరీ. నెమటోడ్ జపనీస్ రోజ్, అద్భుతం అండి. ఇంకా నర్సరీలో అయితే చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ కొన్ని తెచ్చాం, ఈ ప్లేస్ ఉన్నంత వరకు తెచ్చామండి. ఇది వచ్చి తెల్ల గులాబీ అండి. ఇది కూడా తెలంగాణలో పచ్చడికి పండుగ వాడతారు, తెల్ల గులాబీ అండి. మల్లిక అండి, ఏమో ఎమాన్ పసంద్, బంగినపల్లి, పునాస మామిడి, కొబ్బరి మామిడి. అలాగే ఇది కటిమోని మ్యాంగో, ఇదొకటి మంచిదండి. కాలాపాడి అనండి, కేరళలో ఫేమస్ వెరైటీ, చాలా అద్భుతంగా. మా పండూరు మామిడి ఎంత రుచి ఉంటుందో అంత రుచి ఉంటుందండి. పండూరు మామిడి ఏమో జ్యూస్ కాయ, ఇదేమో కోతకాయ, మొక్కలు కోసుకొచ్చి అంత బాగుంటుందండి. అలాగే వియత్నాం బత్త ఒకటి తెచ్చామండి, అది కూడా చాలా బాగుంది. శివరంజన్ బత్తాయి, అది మంచి రకం అండి, బాగా కాస్తుందండి. ఇది వియత్నాం బత్తాయి అండి, వియత్నాం మాల్టానండి. కాపుకి టేస్ట్కి బాగుంది, కానీ కాయ మాత్రం కొంచెం ఓవెల్ షేప్ వద్దు అనమాట, రౌండ్ రాదండి. పంపర పనసలాగా కొంచెం షేప్ మారద్దండి, పొడుగు వద్దండి కాయ. చూడండి ఇలా ఉంటుందండి. స్మూత్నెస్ ఫినిషింగ్ అది బాగుందండి. సైజు మాత్రం ఓవెన్ షేప్, లైట్గా చిన్న ముచ్చుకు వద్దనమాట అండి.